ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందన. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతే విధంగా ఆదివారపు సంఘంలో కూడుకొని మరి ఒక గొప్ప అతి ప్రాముఖ్యమైన సంగతిని, ఎన్నడూ ఇలా ఆలోచించని సంగతిని ఈరోజు నేర్చుకునే భాగ్యాన్ని దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, యేసు గిన్నెలో ఏముందో నీ గిన్నెలో అదే ఉందా? యేసు గిన్నెలో ఏముందో నీ గిన్నెలో అదే ఉందా? చూడండి దేవుని బిడ్డలారా, సంఘాలలో ఈరోజు మనం గమనిస్తే రొట్టె ద్రాక్ష రసాన్ని ఒక ఆచారంగా మార్చేశారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి రొట్టె విరిస్తే, ఇంకా కొంతమంది నెలలో మొదటి వారంలో రొట్టె విరిస్తే, కొంతమంది ప్రతిరోజు రొట్టె విరిస్తే, కొంతమంది ఆదివారానికి ఒకసారి రొట్టె విరుస్తున్నారు. అయితే ఈ ద్రాక్ష రసము రొట్టె తీసుకోవడం అనేది ఇది ఆచారం అనుకుంటున్నారు తప్ప ఇది ఆజ్ఞగా ఇవ్వబడింది అనేది చాలామందికి అర్థం కావడం లేదు. ఎవరైతే ప్రతిరోజు రొట్టె విరుస్తున్నారో ఆ సంఘాన్ని మనం గమనిస్తే ఆ సంఘములో మగవాళ్ళంతా త్రాగుబోతులే, ఆ సంఘం నడిపే నాయకులు తాగుబోతులే. కానీ ప్రభు రక్తము శరీరము వాళ్ళని మారవడం లేదు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు, అది ఆచారం అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రభువారు ఎన్నోసార్లు తాను సిలువకు వెళ్ళే ముందు ఆయన ఎలాంటి మరణం పొందబోచున్నాడో, ఎలాంటి శ్రమలు అనుభవించబోతున్నాడో ముందే చెప్తూ ఉంటాడు అపోస్తలులతో. ఒకసారి ఆ సందర్భాన్ని లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుంటే, లూకా సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి. చూడండి, 19 శ్రమల గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. తాను ఎలాంటి శ్రమలు పొందబోతున్నారో ముందే చెప్తున్నారు. ఇంకా మత్తయి సువార్తలో కూడా చూస్తే 16వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 16:21లో మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి. చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తాను యెరూషలేమునకు వెళ్ళి ఎలాంటి శ్రమలు హింసలు అనుభవించబోతున్నారో ముందుగానే అపోస్తులతో మాట్లాడుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకే ఇలా ఎప్పుడైతే ప్రభువారు ముందే శ్రమల గురించి చెప్పి చివరి దినాన, అంటే లాస్ట్ సప్పర్ అంటాం కదా, ప్రభురాత్రి భోజనం, కడరా భోజనం అంటాం కదా, అప్పుడు ప్రభువారు చెప్పిన మాట మనం ఒకసారి చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 39 వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 39 వరకు మనం చూద్దాం. అంతటా యేసు వారితో కూడా ముందుగా మనము 26, 27 చూద్దాం.
ఆ కడరా భోజనం అప్పుడు లాస్ట్ సప్పర్లో ప్రభువారు చేస్తున్న ఆ యొక్క మరి ఆరాధన చూద్దాం. వారు భోజనము చేయుచుండగా ఎవరున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన అన్న కింద క్రొత్త నిబంధన రక్తము అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెని చూపిస్తున్న శరీరం అన్నారు, ద్రాక్షారసను చూపిస్తూ గిన్నెలో ఉన్నది చూపిస్తూ ఇది నా రక్తము అంటున్నారు. అంటే దేవుని బిడ్డలారా, సంఘములో కూడా సేవకుడు రొట్టెని విరుస్తాడు. అదే విధంగా బల్లారాధన మనము చేస్తాం కదా. సంఘముల్లో ఎవరి గిన్నె వారికే ఇవ్వబడుతుంది, అవునా కదా? ఎవరి గిన్నె వారికే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉన్న గిన్నె, ఆ గిన్నెనగానే మనం ఏదో చాలా చిన్నగా చూస్తున్నాం, చిన్నగా అనుకుంటున్నాము. యేసు ప్రభువారి గిన్నెలో ఏముంది అంటే ద్రాక్షరసం అనుకుంటున్నాం మనం. కానీ ఆ గిన్నెలో ఏమున్నది అంటే యేసుక్రీస్తు ప్రభువారు పొందబోయే మరణం ఉన్నది అందులో, ప్రభువారు పొందబోయే శ్రమలున్నవి అందులో. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? అపోస్తలులకు ఇచ్చింది ఇలా గుర్తు చేసుకోండి. అర్థం ఏంటి? మీరు కూడా సంఘముగా కూడుకున్నప్పుడు మీ గిన్నె మీకు ఏమడినప్పుడు, మీరు రొట్టెని తీసుకుంటున్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? మీరు కూడా నా కొరకు మరణము చెందాలనేది గుర్తు రావాలి. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఎవరి గిన్నె వాడికే. ప్రతి ఆదివారం సంఘంగా కొడుకుంటున్నప్పుడు మీ దగ్గరికి మీ గిన్నె వస్తుంది. ఆ గిన్నె మీరు తీసుకుంటున్నప్పుడు మనలో భయము కలగాలి, వణుకు కలగాలి. కానీ ఈరోజు ఎంతమందికి భయం కలుగుతుంది ప్రభువారు శరీరరక్తాలు తీసుకోవడానికి? అదొక ఆచారంగా అనుకుంటూ కొంతమంది లైన్లు గట్టి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఇష్టరాజ్యంగా బతుకుతున్నారు. వాస్తవానికి గిన్నెలో ఏమున్నది? ఆ గిన్నె ఏం సూచిస్తుంది? ఆ గిన్నె ఏమి సూచిస్తుంది దేవుని బిడ్డలారా? ప్రభువారు ఎప్పుడైతే ఈ కడలా భోజనం ఈ లాస్ట్ సప్పర్లో ప్రభువారు రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చి ద్రాక్షరసం ఇచ్చి త్రాగమన్నారో, ఇది నా నిబంధన, నేను చిందింపబడము మీ కొరకు, సర్వ మానవాళి కోసం చిందింపబడడానికి నిబంధన రక్తమని చెప్పారో, అలా చెప్పిన తర్వాత ప్రభువారు గెత్సెమనే తోటలోకి వెళుతున్నారండి. అంటే ముందుగానే శ్రమంలోకి వెళ్ళే ముందే గెత్సెమనే తోటలో ప్రభువారు అనుభవించబోతున్న ఆ బాధలు, ప్రభువారు బతికింది భూమి మీద శరీరరీతిగా 33 సంవత్సరాలు కదా. ఆ చివరి 3 సంవత్సరాలు ప్రభువారు అనేక హింసలు, నిందలు, అవమానాలు ఎన్నో పొందారు కదా. ఆ పొందబోతున్న ఆ శిలువ మరణము, ఆ వేదన గెత్సెమనే తోటలో అనుభవించబోతున్నారు. అంటే ముందుగా రొట్టె విరిచారు, శిష్యులకు ఇచ్చారు, గిన్నె చూపించారు, వాళ్ళకి ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా మీ గిన్నె మీ దగ్గరకు వస్తున్నప్పుడు, మీ గిన్నెలో మీరు త్రాగుతున్నప్పుడు, మీ రొట్టె మీరు తీసుకుంటున్నప్పుడు, మీరు కూడా నాలాగే బలి కావాలని మీకు గుర్తు రావాలి. అది మీకు గుర్తుండాలి. అందుకే ప్రభువారు కింద గెత్సెమనే తోటలో చదవమ్మా 36 నుంచి 26 అధ్యాయం మత్తయి సువార్త 36 నుంచి 39 వరకు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనే చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదాయి 2 కుమారుల వెంట పెట్టుకుని పోయి దుఃఖ
దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ముందే చెప్పేశాను కదా ప్రభువా, నేను యెరూషలేముకి వెళుతున్నాను, పెద్దల చేత ప్రధాన యాజకుల చేత నేను ఎన్నో అవమానాలు నిందలు పొందబోతున్నాను, చంపబడతాను. అలా చెప్పి వాళ్ళని సిద్ధపరచి చివరి దినాన ప్రభురాత్రి భోజనం అప్పుడు రొట్టెని విరిచి ద్రాక్షరసం ఇచ్చి ఇది నా శరీరమైన నా రక్తమని చెప్పి మళ్ళీ తర్వాత గెత్సెమనే తోటలకు వెళ్ళిన తర్వాత ఆ ప్రభువారు మరణ వేదన చూడండి, మరణ వేదన, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకు. అంటే వాస్తవానికి అది మనము విజన్లో చూస్తే ఎంతో రక్తం, చెమటనే రక్త బిందులో కాలిపోతుంది ఆ గెత్సెమనే తోటలో. అంటే లోకములో ఉన్న పాపము శాపమంతా ప్రభు మీదకి వచ్చినట్టుగా ప్రభువారు మరణ వేదన పడుతున్నట్టుగా ఆ యొక్క గెత్సెమనే తోటలో మనం చదువుకుంటాం. దేవుని బిడ్డలారా, చింతాక్రాంతుడగుటకు మొదలు పెట్టును. అప్పుడు యేసు మరణమగునంతగా, చూడండి, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. అంటే ఎయ్యబోయే సిలువ, పొందబోయే మరణం ముందే కనబడుతుంది ప్రభువారికి. అక్కడ అర్థమున్నది ఏమి బిడ్డలారా, ప్రభువారిని సిలువ వేయబోతున్నారని, ఆ మరణం పొందబోచున్నారని, ఆ మరణం మామూలుగా లేదు కదా. ఆ సిలువ మరణము ఆ యెరూషలేము వీధుల్లో ఆ కొరడాలతో కొట్టుకుంటూ మరి ఇబ్బంది పెడుతూ మరి మాటలు అంటూ ఎన్నో రకాలుగా సూటిపోటి మాటలతో ఆ కలవని మరి సిలువ ఆ యొక్క అక్కడికి తీసుకువెళ్ళి ఆ సిలువకు కొట్టి అదంతా ప్రభువారు గుర్తు చేసుకుంటున్నప్పుడు ప్రాణం పోయినంతగా మరణ వేదన అనుభవిస్తున్నాడు. అంటే ఆ గిన్నెలో ఏమున్నది? ప్రభువారి గిన్నెలో మరణ వేదన ఉన్నది. నీ గిన్నెలో ఏమున్నది? మరి నీ గిన్నె నీకు గుర్తు చేస్తుందా? మరి యేసు గిన్నెలో ఏమున్నది? నీ గిన్నెలో ఏమున్నది? యేసు గిన్నెలో మరణ వేదన ఉన్నది. మనందరి కోసం ప్రాణం పెట్టబోయే మరణ వేదన ప్రభువారికి కనబడుతూ ఉన్నది. అదే ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాడు గెత్సెమనే తోటలో. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. చూడండి, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండని వారితో చెప్పాను. కొంత దూరం వెళ్ళి సాగిలబడి, ఎంత వేదన అంటే ప్రభువారు తండ్రిని అడుగుతున్నారు, తండ్రి అంటే భరించలేకపోతున్నారు. ఈ పాప భారం అనేది అనుభవిస్తూ అది భారాన్ని మొయ్యలేని పరిస్థితి ప్రభువారికి. అలాంటి వేదనలో కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటే అది ఆ మాట ప్రభువారు అంటున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు అంటున్నారు. అర్థం ఏంటండి? అంత మరణ వేదన అనుభవిస్తున్నాను ఆ సమయంలో. అదే గిన్నెలో ముందుగా ప్రభువారు ఇచ్చిన ద్రాక్షరసము, నిబంధన రక్తము, కొత్త నిబంధన రక్తం. అంటే ఆ గిన్నెలో ఏముందని? ప్రభువారు మరణము కనబడుతున్నది. అందుకే తండ్రి చిత్తమైతే, ఎందుకంటే అది భరించలేనిగా ఉన్నది. భయంకరమైన మరణ వేదన అనుభవిస్తూ కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె అంటున్నాడు. గిన్నె ఎప్పుడో అక్కడ వాళ్ళందరికీ ఇచ్చేసాడు కదా, వాళ్ళందరూ కూడా ఆ గిన్నెలో త్రాగారు కదా. ఈ గిన్నె తొలగించమంటున్నాడు. అంటే ఏముంది గిన్నెలో? అర్థమవుతుందండి? ఏ గిన్నె? ఆ గిన్నెలో మరణ వేదన. ప్రభువారు మరణించబోతున్నారు. ఆ మరణ వేదన ఉన్నది. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము. అయినను తండ్రి, ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తని ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. బాగా అర్థం చేసుకోవాలి. ప్రభువారు అంత ఇబ్బందుల్లో, అంత శ్రమల్లో, అంత బాధల్లో మరణ వేదన అనుభవిస్తూ కూడా అది భరించలేక, తండ్రి నీకిష్టమైతే గిన్నెను తీసి, గిన్నెని అంటే మరణ వేదన, శ్రమలు ఉన్నాయి, అందులో మరణం కాబోతున్నాడు. కానీ అది నా ఇష్టం కాదు తండ్రి, నీ ఇష్టమే జరిగించమని తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి కూడా మనము కూడా యేసుక్రీస్తులాగానే
మరణ వేదన అనుభవించాలనుకున్నాడు. మనము కూడా యేసుక్రీస్తులాగా మనము కూడా తయారు కావాలనుకున్నాడు తండ్రి. అర్థముందో? అంటే మనల్ని కూడా సిలువ కొడతారని కాదు, మనము మన బ్రతుకు జీవితంలో మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో మనకిచ్చిన అవయవాలన్నీ కూడా దేవుల్లో అరగగొట్టి మనము కూడా అలాంటి వేదంలో నుంచి అలాంటి శ్రమలో నుంచి పరలోకము రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, శ్రమల్లో నుంచే పరలోకం వెళతాము తప్ప సుఖపడతో ఎవరు పరలోకం వెళ్ళరు. చాలా మంది మోసపోతున్నారు. దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తున్నా, మాకు ఏం ప్రాబ్లం లేదు అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం లేదంటే వాళ్ళు ఏండకా గొడుగు పడుతున్నారు. లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకస్తులుగానే ఉంటున్నారు. ఇంకా నీకెందుకు శ్రమ వస్తుంది? అవునా కదా దేవుని బిడ్డలారా? ఎందుకంటే ఎక్కడ ఏండకా గొడుగు పడితే ఊసరబిల్లి జీవితం కలిగి ఉంటే శ్రమలు రావు మరి. కానీ మనము వెళ్ళవలసింది పరలోకం శ్రమల గుండా. అది గుర్తు రావడానికి ప్రతి ఆదివారము నీ గిన్నె నీ దగ్గరకు వస్తుంది. ఆ గిన్నెలను చూసినప్పుడు నువ్వు గుర్తున్నావు, నేను కూడా నా ప్రభు కోసము శ్రమను అనుభవించాలి, మరణించాలనేది గుర్తు రావాలి. దేవుని బిడ్డలరా, బాగా ఆలోచించండి. కానీ ఎంతమంది మారుతున్నారు ప్రభు శరీర రక్తాలను తీసుకుని? అంటే ఎంతమందికి అర్థమవుతుంది లోతైన వాస్తవము, ఈ మర్మము? ఆలోచించండి దేవుని బిడ్డలరా. అందుకే గిన్నెలోని ఆ గిన్నె, అందుకే ఒకనాడు జెబెదాయి కుమారులు వస్తాడు యేసుప్రభు దగ్గరికి. వచ్చి వాళ్ళ మాట్లాడుతున్న మాటకు వస్తాడు. మార్కు సువార్తలు చూస్తే దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 39 వరకు మనం చదువుకుంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి 39 వరకు జెబెదాయి కుమారులైన యాకోబు యోహానులు ప్రభువారి దగ్గరికి వచ్చంట, బోధకుడా మేము అడుగునదెల్లా నీవు మాకు ఇస్తావని మాకు మేము ఏ అడిగితే నువ్వు అది చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభువా అని ప్రభువాన్ని అడుగుతున్నారు వాళ్ళిద్దరు. ఆయన యేసు ప్రభు ఏం చేయాలయ్యా, మీకు ఏం కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి అని ప్రభువారు అడిగినప్పుడు వారు నీ మహిమయందు నీ కుడి వైపున ఒకరును నీ ఎడమ వైపున ఒకరును కూర్చుండునట్టు నాకు దయచేయమని వాళ్ళు అడుగుతున్నారండి. అడగడంలో ఏం తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు పరలోకాన్ని కోరుకుంటున్నారు, ఆ పరలోక భాగ్యం పొందాలనుకుంటున్నారు. మళ్ళా వాళ్ళ గురించి మనం మొన్ననే చదువుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళండి? ఉరుమెడి వారని చదువుకున్నాం కదా. డైరెక్ట్ గా ప్రభువాన్ని అడుగుతున్నారు, ప్రభువా కుడివైపున ఒకరికి ఎడమవైపున ఒకరికి అవకాశం ఏమన్నప్పుడు ప్రభువారు చెప్పిన సమాధానం, యేసు మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నె. ఈజీగా తాగేస్తున్నాం కదా మనం చాలా ఈజీగా తాగి వెళ్ళిపోతున్నాం కదా. మరి ప్రభువారు తాగుచున్న గిన్నె గురించి ఎలా మాట్లాడుతూ, నేను తాగుచున్న గిన్నెలోనిది తాగడం పెద్ద విషయం అనిపిస్తుంది కదా మాటను బట్టి. అలాగే అనుకొని తాగి వెళ్ళిపోతున్నాను ఆశ్చర్యంగా. నేను తాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైన అంటే దాని అర్థం ఏంటి? నేను పొందబో మరణం మీరు పొందగలరా అని అడుగుతున్నాడు ప్రభువారు. అక్కడ ఆ ప్రభువారు చూపించిన గిన్నెలో ఏమున్నదండి? మరణము. ప్రభువారే మరణం ఉన్నది. అందుకే నేను తాగబోచున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను పొందుచున్న బాప్తిజం ఇదేంటి? మరి అప్పటికే బాప్తిజం ఇవ్వబడింది కదా బాప్తిజం యోహాను గారి ద్వారా. మరి ఈ బాప్తిజం ఏంటంటే ఇది శ్రమల బాప్తిజం. దేవుని బిడ్డల శ్రమల బాప్తిజం. ఇది శ్రమలలో గుండా వెళుతున్నాడు ప్రభువారు, శ్రమల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇది శ్రమల బాప్తిజం. నేను తాగుచున్న గిన్నెలను మీరు త్రాగగలరా? నేను పొందుచున్న బాప్తిజము మీరు పొందగలరా అని అడిగినప్పుడు, మీ చేత అవుతుందా అని అడిగినప్పుడు
మా చేత అగును అని. వాళ్ళు ఏమంటున్నారంటే, అవును ప్రభువా మా చేత అగును అంటే అవుతుందంటే దాని అర్థం ఏంటి? అన్నిటికీ సిద్ధపడి వచ్చారు వాళ్ళు. ప్రభువారు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. వాళ్ళు బలి కావాలని సిద్ధపడిపోయారు. ప్రభులాగానే మరణించాలనుకుంటున్నారు, ప్రభులాగానే జీవించాలనుకుంటున్నారు. కాబట్టి మా చేత అవును ప్రభువా అన్నప్పుడు ఇమీడియట్ గా ప్రభువారు చెప్పిన సమాధానం. అప్పుడు యేసు మీతో కాదు అనడం మీద అక్కడిక నేను త్రాగుచున్న గిన్నెలోని మీరు త్రాగగలరు, నేను పొందుతున్న ఈ శ్రమల బాప్తిసం మీరు పొందగలరు, కానీ నా కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని కూర్చున్నబెట్టుట అది నా వశంలో లేదు, నా తండ్రి ఆధీనంలో ఉన్నది అని చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? అక్కడ వాళ్ళు అడిగిన వాళ్ళ ఇద్దరు సహోదరులు అపోస్తలులకి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క శ్రమల బాప్తిజం గురించి సిద్ధపడిపోయారని, యేసు ప్రభులాగా మరణించడానికి, శ్రమలు అనుభవించడానికి సిద్ధపడిపోయారని ప్రభువారి మాటలు బట్టి అర్థమవుతుంది కదా దేవుని బిడ్డలారా. మరి ఈరోజు సంఘాలలో ఎవరైతే ప్రభు శరీర రక్తాలు తీసుకుంటున్నారో వాళ్ళు నిజంగా ప్రభులాగా మరణించాలని, ప్రభు కోసం మరణించాలని, ప్రభులాగా జీవించాలని ఎంతమంది ఆలోచిస్తుంటూ అలాంటి గుర్తు చేసుకుంటూ ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకుంటున్నారో ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరలోకం వెళ్ళడం అనేది అది చాలా కష్టతరమైంది. మీకు కష్టతరమైందని ఎవరు చెప్పరండి. పరలోకం వెళ్ళడం చాలా కష్టమైనదనే మాట మీరు వినరు, కానీ ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఇన్ని అంశాలు వింటుంటే ఆ దేవుని పరలోకం ఎంత కష్టం అర్థమవుతుంది కదా. ఎంత కష్టం కాకపోతే తర్వాత అపోస్తలులు అన్ని శ్రమలు అనుభవించారు, అన్ని శ్రమల్లో గుండా వెళ్ళారు దేవుని బిడ్డలారా. అందుకే మనకి ప్రతి ఆదివారం మనం బలలో చేతి వీస్తున్నప్పుడు, ప్రభు శరీర రక్తాలు తీసుకుంటున్నప్పుడు మీ సేవకుడు సంఘ కాపరి అక్కడ చెబుతున్న వాక్యం ఏమున్నది? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు ప్రతి ఆదివారం నేను మీకు అది వాక్యం చదవకపోయినా అక్కడ ఉన్నది మాత్రం మీకు చెబుతున్నా. ఒకసారి చూద్దాం, చదవమ్మా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. ఈ బల్లలో మనం పాల్గొంటున్నప్పుడు మనకి గుర్తు రావాల్సింది ఏందో చెప్తాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఇప్పుడు చదువుకున్నాం కదా, ప్రభు రాత్రి భోజనములో అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం మీ కొరకు నేను విరుచుకుంటున్నాను, మీరు మీ శరీరాలను ఎన్నో ఆత్మల కోసం విరుచుకోవాలని గుర్తు చేస్తుంది అక్కడ. అర్థముందా దేవుని బిడ్డలారా? ఎందుకంటే మన భూమి మీద పుట్టి పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కానీ ఆస్తులు కూడగట్టుకోవడానికి కానీ ఇక్కడ పుట్టింది. అది అవసరమైన వాటి కోసం మాత్రం మనం పుట్టలేదు. ఇక్కడ ఎవరు పుట్టలేదండి, ఎవరు ఆ కారణాల కోసం ఎవరు పుట్టడం లేదు. అందుకే ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొనకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీని. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆ సమయంలో ఆ రొట్టె మన దగ్గరకు వస్తున్నప్పుడు నా ప్రభువు నా కోసం తన శరీరాన్ని నిలగొట్టుకున్నాడు, తన శరీరాన్ని బలి చేశాడని ఆ బలి గుర్తుకు రావాలి మనకు. ఆ రొట్టె మన దగ్గరకు వస్తున్నప్పుడు, ఆ రొట్టె మనం తీసుకుంటున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్ర గిన్నెను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఈ రక్తముతో చేయబడిన ఈ కొత్త నిబంధన, మీరు ఈ గిన్నెలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పి. ఏ జ్ఞాపకం చేసుకోవాలి? నా ప్రభువు నా కోసం రక్తం
రక్తం పెట్టాడు, ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎందుకు? నన్ను రక్షించడానికి, నా పాపాలు తీసివేయడానికి, నన్ను పరలోక భాగ్యం నాకు ఇప్పించడానికి నా ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడనే ఆ యొక్క ప్రభు త్యాగము మనకి గుర్తు రావాలి. ఆ గిన్నె నీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ గుర్తు వస్తున్న క్రమములో నీకేం గుర్తుండాలంటే, నీవు కూడా నీ జీవితాన్ని ప్రభులాగానే శ్రమల్లో గుండా వెళ్ళాలి, శ్రమను అనుభవించాలి, మరణం అనుభవించాలి. అందుకే కింద చెప్తారు చూడండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఏం ప్రకటించాలంట? ఆయన మరణమును ప్రకటించాలి. ఎవరు చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ప్రతి ఆదివారము శరీరక్తాలు తీసుకుంటున్నారు, ఆచారంగా తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఈ ప్రభు శరీర రక్తంలో ఉన్న పరమార్థం ఆ గిన్నె. ఎందుకంటే ఆరాధనలో నీ గిన్నె నీ దగ్గరకు వస్తుంది కదా. ప్రతి ఆదివారపు ఆరాధనలో నీ గిన్నె నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ గిన్నెలో ఏం కనబడాలి నీకు? నీవు కూడా ప్రభులాగానే బతకాలని, అలాగే నువ్వు శ్రమల్లో గుండా వెళ్ళాలని, అలాంటి మరణం అనుభవించాలని గుర్తు రావాలి కదా. అందుకే ఎవరైతే ప్రభు శరీరక్తాలు తీసుకుంటున్నారో ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మరణాన్ని ప్రచురిస్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. బలలో పాల్గొంటున్న శరీరక్తాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు, అందరికి పని ఉందా? కొందరికి ఉన్నదా? ఎవరెవరైతే బాప్తం తీసుకుని ప్రభు శరీరక్తాలు తీసుకుంటున్నారో అందరూ పని చేయాలి, అందరికి పని ఉన్నది, అందరూ శ్రమల నుండి వెళ్ళాలి. అందుకే పౌలు గారు అంటారు, ఎటు పోయిన నాకు శ్రమలే అంటున్నాడు ఆయన. ఎటు పోయిన అపోస్తుల కట ఎటు పోయిన శ్రమలే. అది చూద్దాం ఒకసారి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం దేవుని బిడ్డలారా, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగిన. ఎందుకు? గిన్నెలో యేసు ప్రభు గిన్నెలో ఏముందో అది కూడా వాళ్ళకి అర్థమైంది. ఆ గిన్నె వీళ్ళ దగ్గర కూడా వస్తుంది ప్రతి ఆదివారము. అప్పుడు ప్రభువారు ఏ విధంగా మరణం పొందారో మేము కూడా అలాగే శ్రమల్లో గుండా వెళ్ళారని నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతున్న గొప్ప సేవకులు వీళ్ళంతా కూడా. మేము ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను. వెలుపట పోరాటములు, నువ్వు సత్యములో ఉంటే, నువ్వు వాక్యములో ఉంటే, నువ్వు సత్యానికి లోబడి బతికితే నీకు శ్రమ వస్తుంది. అర్థమైన దేవుడులరా, ఖచ్చితంగా నువ్వు ఎవరికి నచ్చకపోవచ్చు, అందరికి నచ్చకపోవచ్చు, అయినా ప్రాబ్లమే లేదండి. మనుషులకు నచ్చడం ప్రాముఖ్యం కాదు, దేవునికి నచ్చే విధంగా మనం బతకడం అనేది ప్రాముఖ్యం. అందుకే చూడండి, బయట పోరాటములట. ఏం వాళ్ళ ఆస్తులు అడుగుతున్నారా? వీళ్ళు ఏమడుగుతున్నారని అపోస్తలులు వాళ్ళ ఆస్తులను అడిగారా? ప్రభువుని నమ్ముకోండి, మీకోసం ప్రాణం పెట్టాను, మీకోసం రక్తం చిందించాను, సువార్త ప్రకటిస్తున్నాను, మీరు నమ్మి విశ్వసించి నాప్సం పొందితే రక్షణ పొందుతాను, పరలోకం దొరుకుతుందని చెప్తేనే కదా వాళ్ళకి ఆ శ్రమలు. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయాలు ఉన్నాయట. చూడండి సేవకుల మాటలు చూడండి. వెలుపటనేమో పోరాటాలు, లోపట భయాలు. ఇప్పుడు మనమున్న కాలములో కూడా ఇవే జరుగుతున్నాయి. ఎడకనకు వేస్తున్నావా? వెనుకడుగు వేస్తే నువ్వు ధైర్యాన్ని కొనిపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు. ప్రభువారు చెప్పిన ఒకే ఒక మాట ఏంటి? నాగటి మీద చేతి వేసిన వాడు వెనకకి తిరిగి చూడొద్దిగా, ముందుకే వెళ్ళాలి. అందుకే దేవుడు ఇంకో మాట 1వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో వాళ్ళ శ్రమను చూద్దాం ఒకసారి. ఎంత శ్రమను అనుభవించారు. 1వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనం దేవుని బిడ్డలారా.
సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు మీ యొద్ద నా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను బోధించారట. వాళ్ళు ఎంతో పోరాటము, ఎన్నో శ్రమలు గుండా వెళ్ళారు. ప్రభువారు 3.5 సంవత్సరాల జీవితము, ఆ జీవిత కాలం చూస్తే ఎన్ని శ్రమలండి, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు. అలాగే అపోస్తులు కూడా, ప్రభువుని వెంబడించిన అపోస్తుల జీవితాల్లో కూడా ఇవే కనబడుతున్నాయి. యేసు ప్రభు గిన్నెలో ఏమున్నదో అపోస్తుల గిన్నెలో కూడా అదే కనబడుతున్నది. అందుకే దేవుని బిడ్డలారా, అందుకే ఇప్పుడు మనం అంటాం, మేము విశ్వాసులమండి, మేము క్రైస్తవులమండి, మేము క్రీస్తు నమ్ముకున్నామండి అని మనం అంటాం కదా. అలా అంటున్న మనతో ఫిలిప్పీ పత్రికలో ఏం రాయబడిందో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాలు. దేవుని ఏలైనగా మీరు నా యందు చూచినట్టు, అక్కడ సేవకుడు అంటున్నాడు, మీరు నా యందు చూచినట్టు, నా యందు ఉన్నవని మీరిప్పుడు వినుచున్నట్టు ఏంటంట పోరాటము. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఇది మాకే కాదు పోరాటము, మీకు కూడా ఉన్నది పోరాటం అంటున్నాడు సేవకుడు. అదే కదా మళ్ళొచ్చుదమ్మా, ఏలైనగా మీరు నా యందు చూసినట్టు అంటే ఏం కనబడ్డది? ఆ సంఘానికి ఈయనలో పోరాటమే కనబడుతున్నాయి. మీరు నా యందు చూసినట్టు, నా యందు ఉన్నవి మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకు కూడా కలిగి ఉన్నందున చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు మనందరితో వాక్యం మాట్లాడుతుంది ఏమని? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయో ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను. మనకి ఏమనుగ్రహింపబడిందంట? విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆ యేసుక్రీస్తు పక్షమున శ్రమ పడుటయో మనకు అనుగ్రహింపబడింది. అర్థముందా దేవుని బిడ్డలారా? ఇవ్వద్దండి, ఇలాంటి వాక్యాలు వద్దు. బంగారు వాక్యాలు, ఇలాంటి వాక్యాలు ఉండవు. బంగారు వాక్యాల్లో నీ రాకపోకలయందు దేవుడు నిన్ను కాపాడను, అయిపోయింది ఇక. కానీ ఈ వాక్యాలు రాసుకోరు. చూడండి, ఈ వాక్యాలు ఎలా ఉన్నాయి? నువ్వు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున నువ్వు శ్రమ అనుభవించాలంటుంది వాక్యం. అందుకే దేవుని బిడ్డలారా, మంచి పోరాటమే బైబిల్లో మన అపోస్తలులు మంచి పోరాటం పోరాడి తిని అంటాడు పౌలు గారు. నా పడవ తుదముట్టించి తిని అంటాడు. నా కోసము జీవకిడ ఉంచబడి ఉన్నది అంటాడు. మరి మనకున్నది ఆ పోరాటం? వాళ్ళకి మాత్రమేనా? వాళ్ళంతా ఇబ్బందులు లేకపోయినా మనము కూడా శ్రమల్లో గుండానే వెళ్ళాలి. శ్రమల కాలం అని చెప్పుకుని 40 దినాలు శ్రమలు అనుకుంటూ ఆ 40 దినాలు ఏ శ్రమ లేకుండా దేవుని కోసం ఏమి చేయకుండా ఒక ఆచారంగా చేసుకొని వెళ్ళిపోతున్న సంఘములారా వినండి, 365 రోజులు మీకు శ్రమలు ఉండొచ్చు. అలాగని రోజు శ్రమలని కాదు, అప్పుడప్పుడు శ్రమలు ఉండొచ్చు. కానీ ప్రతి విశ్వాసి 40 దినాలు మాత్రమే కాదు, 365 రోజులు యేసుక్రీస్తు కోసం బతకాలి. అపోస్తలులు అలాగే బతికారు. మనకు కూడా అదే చెప్తున్నాడు, విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు పక్షమున మీరు శ్రమను ఉంచడం కూడా మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అందుకే చూడండి, 1 తిమోతి పత్రిక 1:18 తిమోతికి చెప్తున్నాడు. సేవకుడు తిమోతికి పౌలు గారు రాస్తే ఏమంటున్నాడంటే, ఓ తిమోతి, నీవు నా కుమారుడవే తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఆజ్ఞ నీకు ఇస్తున్నాను అంటున్నాడు. అంటే సేవకునికి పోరాటం ఉన్నది, విశ్వాసికి పోరాటం ఉన్నది, సంఘానికి పోరాటం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తులో ఉంటూ శ్రమల గుండా వెళ్ళాలి. దేవుని బిడ్డలారా,
శ్రమలు గుండా వెళ్ళాలి. శ్రమలు గుండా వెళితేనే మనకి ఆ గిన్నెలో ఉన్నది ఏందో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు గిన్నెలో ఉన్నది అపోస్తుల జీవితాల్లో కనబడుతుంది కదా. మేమంతా పోరాటం అంటున్నాడు, వెలుపట పోరాటం, లోపల భయం అంటున్నారంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళ జీవితాలన్నీ మనం చూసినప్పుడు, వాళ్ళ మాటల్ని బట్టి, వాళ్ళు చెప్తున్న విధానాన్ని బట్టి యేసు ప్రభు గిన్నెలో ఉన్న ఆ మరణ వేదనలు, ఆ మరణమిశ్రమనే ఆ శ్రమను వీళ్ళందరిలో కూడా కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఒక మాట ఉంటుంది, సద్భక్తితో బ్రతకను ద్వేషించిన వారందరూ హింస పొందుదురు అని 2 తిమోతి పత్రిక 3:12 ఉంటుంది చూడండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో, సద్భక్తి అంటే ఏంటండి? సత్ అంటే సత్యము, వాక్యము, భక్తి అంటే వాక్యానుసారమైన భక్తి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు అందరూ హింస పొందుదురు. అందరూ అన్నాడా? కొందరు అన్నాడా? నువ్వు నిజంగా వాక్య ప్రకారంగా నువ్వు బ్రతుకుతుంటే, వాక్యానికి లోబడి జీవిస్తుంటే నీకు హింస వచ్చే అవకాశం ఉన్నది, శ్రమలు వచ్చే అవకాశం ఉన్నది. నీ జీవితము, నా జీవితము అలాంటి వాటి గుండానే వెళుతూ ఉండాలి, ఉంటుంది. నువ్వు నిజంగా వాక్యములో ఉంటే, నువ్వు నిజంగా పరలోకాన్ని కోరుకుంటే దేవుని బిడ్డలారా. అందుకే 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా మరి పౌలు భక్తుడు చెప్తున్న మాట తన గూర్చి, నేను వెడలిపో కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి, నా 7వ 6-7 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడు అంటే ప్రాణాలు అర్పించేస్తున్నారు వాళ్ళ సేవలో. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ప్రాణాలు లెక్క చేయడం లేదు, శ్రమలు లెక్క చేయడం లేదు, ఆ భయాలు లెక్క చేయడం లేదు. ఎందుకు? వాళ్ళకి కావాలి పరలోకం. నీకొద్దా? మనకొద్దా అండి పరలోకం? మనకి పరలోకం వద్దా? మనకి పరలోకం కావాలి. మనం పరలోకం వెళ్ళాలంటే మనము కూడా వాళ్ళలాగానే శ్రమల గుండానే వెళ్ళాలి. నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని కన్ఫామ్ గా చెప్తున్నాడు పౌలు గారు. అంటే ఎంత వేదన అనుభవించాడు, ఎన్ని శ్రమలు అనుభవించి అని ఇంత గట్టిగా ఆయన గురించి చెప్పగలుగుతున్నాడండి. మరి మనం ఏం చేస్తున్నాం? వారమంతా ఏం చేస్తాం కనుక వస్తున్నాం? ప్రశ్న వేసుకోండి. మీ ఉద్యోగాల, వ్యాపారాలు, మీ కుటుంబ పోషణ కోసం చేసుకున్న దేవుని కోసం ఏం చేసి వస్తున్నారు అనేది ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఆదివారము ఆరాధనలో నీ గిన్నె నీ దగ్గరికి వస్తుంది, నీ గిన్నె నీకు గుర్తు చేస్తుంది. ఏమని? నీవు కూడా యేసుక్రీస్తు లాగానే బ్రతకాలి, మరణించాలని గుర్తు చేస్తున్నప్పుడు నువ్వు ఏం చేయకుండా వచ్చిపోతున్నావంటే నీవు కూడా ఆచారంగానే వెళ్ళిపోతున్నావేమో, అందరిలాగా నువ్వు కూడా మోసపోతున్నావేమో. బాగా ప్రశ్న వేసుకో దేవుని బిడ్డ. ఎందుకంటే మనము మోసపోవడానికి వీలు లేదు. ఇంకొక కొన్ని మాటలు చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు జాగ్రత్తగా చదివితే, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ కోరుకుంటున్నారండి వీళ్ళ శ్రమల్ని. ఆయన వాళ్ళంతా అపోస్తలులు, సేవకులు, శిష్యులు శ్రమల్ని కోరుకుంటున్నారు. ఎందుకు? మహా అంటారు 23 సంవత్సరాలు బతుకుతాం కదా, యుగ యుగం నుండి పరలోక జీవితం ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకేమంటున్నాడు? క్రీస్తు యేసునందు క్రీస్తు యొక్క శ్రమలు మా యందు నా యందు ఎలాగ పెరుగుతున్నాయంటే రోజు రోజుకి ఎలా విస్తరించుచున్నామో అలాగే క్రీస్తు ద్వారా ఇది మనం మర్చిపోదు. నువ్వు ఎంత శ్రమను అనుభవించినా ఆదరణకర్త అయిన యేసు ప్రభువారు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, ధైర్యం చెప్తూ ఉంటాడు.
నేను శ్రమ అనుభవించాను, నువ్వు భయపడకు. లోకములో నీకు శ్రమ కలుగును, ఆయనను భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నానంటాడు ప్రభువారు. నీ మాటలు నీకు ఎప్పుడు గుర్తుంటాయి? వాక్యం హృదయంలో ఉంచుకుంటే కదా. విన్న వాక్యం ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? విన్న వాక్యం ఇదే హాల్లో వదిలేసిపోతే ఇక వాక్యం మీ హృదయం ఎలాగుంటుంది? వాక్యం లేనప్పుడు మీకు ఈ మాటలు ఎలా గుర్తొస్తాయి? ఈ పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే ఇవన్నీ మనకు గుర్తు చేస్తాడు. మన హృదయంలో వాక్యం ఉంటే గుర్తు చేస్తాడు, హృదయంలో లేకపోతే ఎలా గుర్తు చేస్తాడు? అందుకే దేవుని బిడ్డలారా, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు క్రీస్తు ద్వారా ఎన్ని శ్రమలు అనుభవించామో ఆదరణ కూడా అలా అంతే పొందుకున్నాం అంటున్నాడు పౌలు భక్తుడా. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ మేము పొందిన శ్రమ మీరు రక్షింపబడాలని, మేము పరలోకం వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. అర్థమైన దేవుని బిడ్డలారా, ఇది ఖచ్చితంగా మనకు గుర్తుండాలి. నేను పరలోకం వెళ్ళాలి, మీరు పరలోకం వెళ్ళాలి. మనందరం పరలోకం వెళ్ళాలంటే మనమంతా క్రీస్తు కోసము శ్రమల గుండా వెళ్ళాలి. అందుకే ప్రభువు అన్నమాట ఏంది? మార్గము ఇరుకైన మార్గం అన్నాడు. అందుకే ఇరుకుగా ఉంటుంది, అది ఇరుకుగా ఉంటుంది. అలాగని భయపడవలసిన పని లేదు. దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉండి ఆదరిస్తూ నడిపిస్తూ ఉంటాడు. మేము ఆదరణ పొందినను మీ ఆదరణకి పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. కొలసి పత్రిక 1:24, కొలసిలో రాసిన పత్రిక 1:24 ఇక్కడ మాట్లాడుతున్నమాట పౌలు భక్తుడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. చూడండి, శ్రమలు వస్తే ఏమైనా సంతోషిస్తారండి? శ్రమలు వస్తే సంతోషిస్తారా? ఏదైనా మంచి జరిగితే సంతోషిస్తారా? మంచి జరిగితే సంతోషిస్తారు. శ్రమలు రాగానే బాధపడిపోతాం, భయపడిపోతాం. కానీ వీళ్ళు ఎలాగున్నారు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. సంఘములో ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణం చేస్తున్నాను. మరి నీ వంతు నీ శరీరం ముందు సంపూర్ణం చేయవా క్రీస్తు కోసం? అవునా కదా? ఇప్పుడు అందరికీ ఉన్నది కదా పని. అందరూ పని చేయాలి కదా, అందరం బలి కావాలి కదా, అందరం ప్రభు కోసం బతకాలి కదా. అంటే ఎవరెవంతు వాళ్ళు సంపూర్ణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పౌలు గారు ఏమంటారు? నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మరి మీ వంతు మీరు సంపూర్ణం చేస్తున్నారా? ప్రశ్న వేసుకోండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే పౌలు గారు అపోస్తలులు పడిన శ్రమలు, ఆ ఇబ్బందులు, ఆ ఇరుకులు అవన్నీ మనం చూస్తే చాలా ఎన్నో శ్రమలు గుండా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గిన్నెలో ఉన్న మరణ వేదన, మరణము వీళ్ళ జీవితాల్లో కూడా కనబడుతున్నది. మరి అదే గిన్నె ప్రతి ఆదివారం నీ దగ్గరికి వస్తుంది కదా. మరి నీ జీవితం కూడా అలాగే ఉన్నదా? ఏదో అలాగే వచ్చేసి వెళ్ళిపోయి నువ్వు కూడా ఏమన్నా తప్పుదారిపోతున్నావా? ఒకసారి ప్రశ్న వేసుకో. ఎందుకంటే అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత పౌలు గారు అన్న మాట ఏందో తెలుసా అండి? అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత ఎక్కడ పోయినను శ్రమ అన్నాడు కదా ఆయన. మేము ఎటు పోయినా మాకు శ్రమలే అన్నాడు కదా. అన్ని అన్నాయన ఏమంటున్నాడు చూడండి. రోమపత్రిక 8:18, రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే దేవుని బిడ్డలారా, అన్ని శ్రమ అనుభవించిన తర్వాత, రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల చూడండి, ఈ శ్రమలన్నీ అట ఆ ఈయమయ పరలోకం ముందు చిన్న కనబడుతున్నాయి అంటున్నాడు ఆయన. మనకి పరలోకం కూడా లేకపోతే శ్రమలే పెద్ద కనబడతాయి.
కానీ వీళ్ళు పరలోకాన్ని గురిగా బతికిన వాళ్ళు కదా. అందుకే ఏమంటున్నాడు, మన ఏడుల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. అన్ని అనుభవించిన పౌరు మాటలు ఎలాగున్నాయి? ఇవి పెద్ద లెక్కలు కావు, లెక్కలకు రావు అంటున్నాడు. ఎందుకు? మన ఎదుట ప్రత్యక్షము కాబో ఆ మహిమ ఎదుట ఇవన్నీ చిన్నవి అంటే అది ఎంత గొప్ప మహిమ, ఎంత గొప్ప లోకము, ఎంత గొప్ప భాగ్యం. ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనందరికీ దేవుడు పరలోకం ఇయ్యాలని ఆశపడుతున్నాడండి. ఎందుకంటే ఒకనాడు ప్రభుతో పాటు తిరిగిన ఆ గిన్నె ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఉన్నాడు కదా. ఎందుకు ఇసుకాలే తీయదా? ఉన్నాడు లేదా? ఉన్న తర్వాత తప్పిపోయాడు కదా. యూదా తప్పిపోయాడు. ఎందుకంటే ప్రభువాడు కూడా ఆదాము నుంచి వచ్చిన రక్త మాంసాలే కలిగిన వాడు కదా. ఆదాము నుంచి వచ్చిన ఆ రక్త మాంసాలు కలిగిన మనలాంటి శోధనలు ఎన్ని వచ్చినా పాపం చేయకుండా బతికిన పరిశుద్ధుడు అన్ని శ్రమలను అనుభవించింది ఎందుకు? మన కోసం, మనం రక్షించడానికి, మన పరలోక వారసులుగా చేయడానికి కదా. అలాంటి ఆ గిన్నె మన దగ్గరికి ప్రతి ఆదివారం వస్తున్నప్పుడు, ఆ గిన్నె రొట్టె మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ ప్రభు శ్రమలు మనం గుర్తు రావాలి. మనం కూడా ఇలా ప్రభు కోసము శ్రమపడి కొన్ని ఆత్మను రక్షించాలనే ఆలోచన మనకి రావాలి. అలాంటి మరి ఆలోచనతోనే మనం బ్రతకాలి దేవుని బిడ్డలు. ఏదో ఆచారంగా, ఇది ఆచారం కాదు. ప్రభు రక్తాలు ప్రతి ఆదివారం తీసుకోవడం అనేది అది పరలోకం నుంచి ఇవ్వబడిన ఆజ్ఞ. అది ఆజ్ఞగా తీసుకోకుండా ఆచారంగా చేసుకుని చాలా మంది తిండిమోతులు, తాగుబోతులుగా మారిపోయారు. కానీ అది ఆజ్ఞ. దానిలో ఒక జ్ఞానం ఉన్నది, దాంట్లో ఒక పరమార్థం ఉన్నది. ఆ గిన్నెని దగ్గరకు వస్తున్నప్పుడు నీకు అర్థం కావాల్సింది ఉన్నది. ఏది అర్థం కాకుండా గుంపులుగా తీసుకొని ప్రతిరోజు తీసుకునేవాడు ఒకడు, సంవత్సరం కోసం తీసుకునేవాడు ఒకడు, ప్రతి నెల మొదటి వారం తీసుకునేవాడు ఒకడు. ఇన్ని రకాలుగా తీసుకుంటున్నావు. ఎందుకు తీసుకుంటున్నావు? నీకు ఏం గుర్తు చేస్తుంది ఆ గిన్నె? నీ గిన్నె నీకేం గుర్తు చేస్తుంది? యేసు ప్రభు గిన్నె ఆయన శ్రమలు గుర్తు చేసింది, ఆయన మరణ వేదన గుర్తు చేసింది. మరి నీ గిన్నె నీకేం గుర్తు చేస్తుంది? ఆలోచించండి బాగా దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకున్న హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32 నుంచి 36 వరకు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32 నుంచి 36 వరకు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకోండి. హెబ్రీలో ఆ సంఘములోనట ఎన్నో శ్రమ అనుభవించారట, పోరాటం చేసిన ఒకసారి గుర్తు చేసుకోమంటున్నారు. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో కోరుకున్నారట. ఏంటి? నిందల బాధలు ఎవరైనా కోరుకుంటారండి? ఎవరైనా నిందల బాధలు కోరుకున్న వాళ్ళు మరి పరలోక వారసుల వాళ్ళు. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలు అనుభవించిన చేత 10 మందిలో ఆరాటపడ్డారట. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. ప్రారంభ సంఘం ఎలాగుందో చూడండి. ప్రారంభ సంఘం ఎన్ని శ్రమల గుండా వెళ్ళిందో చూడండి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మన శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని. శ్రేష్టము స్థిరమైంది ఏంటండి? స్వాస్థ్యము వాళ్ళకి శ్రేష్టము స్థిరమైంది, మనకు కాదా? వాళ్ళకైనా మనకైనా శ్రేష్టమైన స్థిరమైనది ఏంటి? ఆ పరలోకమే కదా, ఆ దేవుడు నా మహాలోకమే కదా. అందుకే ఏమంటున్నారు? మీరు మన శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకొంటిది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మీరు భయపడకండి, ధైర్యాన్ని విడిచిపెట్టి మంచి ఆలోచనతో మీరు ప్రభులోకి వచ్చారు. ఎంతో పోరాటం చేశారు, అనుభవించారు, 10 మందిలో మీరు ఆనందపడ్డారు. మీరు మన శ్రేష్టమైన లోకాన్ని కోరుకున్నారు. మీరు అధైర్యపడొద్దు అంటున్నాడు పౌలు భక్తుడు. మీరు పడిన శ్రమలకి ప్రతిఫలముగా దేవుడు న్యాయవంతుడు కదా.
దేవుడు న్యాయవంతుడు కదా, నువ్వు దేవుని కోసం పడిన కష్టానికి నీకు ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగు. గొప్ప బహుమానము కలుగును. ఏంట బహుమానము? నిత్య జీవము, పరలోకము, యుగ యుగాలు దేవునితో ఉండి గొప్ప భాగ్యము కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారైతే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారైతే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మనకి ఏం కావాలట? ఓర్పు కావాలి. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు, నింద వచ్చినప్పుడు ఓర్పు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఓర్పు. ఇది అవసరం. ఎందుకు? మనము ఆ స్థిర నివాసాన్ని, ఆ శ్రేష్టమైన, ఆ స్థిరమైన నివాసాన్ని, పరలోకాన్ని కోరుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా మనలో ఉండాలి అంటున్నాడు పౌలు భక్తుడు. మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ మానం వచ్చినా మనం అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండమంటున్నాడు. కానీ మన గురి ఏంటి? ఎలాగైనా ఎన్ని శ్రమల గుండా వెళ్ళినా నేను నా దేవుని దగ్గరికి చేరాలి, నా దేవుడు నా పరలోకము చేరాలనే పట్టుదలతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ప్రశ్న వేసుకోండి, నీ యేసు గిన్నెలో ఏముందో నీ గిన్నెలో అదే ఉందా? అదే ఉందా లేదా? మరి ప్రశ్న వేసుకోండి. మరి యేసు గిన్నెలో ఉన్నది నీ గిన్నె లేకపోతే నువ్వు ఇంకా కూడా తప్పిదారిపోతున్నావు. సెట్ చేసుకునే అవకాశం ఉన్నది. సెట్ చేసుకుని యేసుక్రీస్తు కోసం బతకాలి, ఆ ప్రభును ప్రకటించాలి. ఎన్ని శ్రమ అనుభవించైనా ఎలాగైనా దేవుడున్న పరలోకం మనము చేరుకోవాలి. అలా చేరుకోవాలి అని కోరుకుంటూ ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాలలో, చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయన. గొప్ప దేవుడు నాయన, గొప్ప మాట దినాన మందరితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. మా ప్రభు గిన్నెలో ఏముందో మా గిన్నెలో కూడా అదే ఉండాలని, ప్రతి ఆరాధనలో ఎవరి గిన్నె వారి దగ్గరికి వస్తుందని, ఆ గిన్నెను చూసినప్పుడు మేము కూడా ప్రభులాగానే మరణించాలని, అలాంటి శ్రమల గుండానే మీరున్న లోకము రావాలనేది మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మాలో ఎవరు కూడా ఏ శ్రమ వచ్చినా, ఏ హింస వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా మేము అదరక బెదరక అధైర్యపడక నేను ధైర్యంగా ఉండే శక్తిని మా అందరికి ప్రసాదించండి తండ్రి. మేము ఎలాగైనా మీరున్న పనులకు వచ్చే విధంగా బ్రతుకులకు శక్తిని దయచేయండి తండ్రి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని అవమానాలను భరించి మీరున్న పనులకు వచ్చే విధంగా మేము ఉండుటకు కృప చూపండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినవతులందరి ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.